మాతృదేవోభవ. కనుము చిత్రమదియే గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే, కరుణ చూచనేని కనక దుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి, విశ్వమెల్ల నీకు విజయవాటి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 241వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు 16వ అధ్యాయం దేవాసుర సంపద్ విభాగ యోగంలో ఆసురీ లక్షణాలు చెప్పి ఆ ఆసురీ లక్షణాలతో పాపకృత్యాలు చేసిన వాళ్ళకి ఎంత ఘోరమైన శిక్షలు విధిస్తాడో చెప్పారు. ఇక్కడే మనం చెప్పుకోవలసిన ఒక్క మాట ఏమిటంటే, పూర్వ సమాజంలో ఈ పాపానికి శిక్ష ఉంటుంది అని ఖచ్చితంగా పిల్లలకే చెప్పేవాళ్ళు చిన్న వయస్సులో. దానికోసం మరి పిల్లల్ని ఆకట్టుకోవాలంటే ఏదో బొమ్మలు పటాలు ఇవన్నీ ఆటలు ఉండాలి కాబట్టి యమపటం ఒకటి తయారు చేసేవారు. యమపటం విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకంలో ఈ యమపటాన్ని ఉపయోగించుకుని గొప్ప ప్రయోగం చేస్తాడు. యమపటం అందులో ఈ వైకుంఠపాళి అట్ల ఉండి వైకుంఠపాళి అట్టకి 2-3 రెట్లు ఉంటుంది, పెద్దది. దాంట్లో ఇగో ఈ శిక్ష, దొంగతనం చేసావు, ఎవరో జేబులో చేయటి తీస్తున్నట్టుగా బొమ్మేస్తాడు. పక్కనే కొర్రు పెట్టి కాలుస్తారు అని వాడు ఏదో ఇలాగా భూతాలు ఉంటాయి చూడండి దిగంబరంగా అలా ఉన్నట్టు ఒక భయంకరమైన కొర్రు పెట్టి వాడు పొట్ట మీద కాలుస్తున్నట్టు బొమ్మేస్తాడు. ఇది పిల్లలు చూస్తే వెంటనే మానేరండి ఆ పని. ఇవన్నీ భయపెట్టడం కాదు, పిల్లలకి నేర్పాలి, తెలియాలి, పాపానికి శిక్ష ఉంటుందని తెలియాలి వాళ్ళకి. ఏం అవసరం, అలా చేశారు. ఆ పిల్లలందరూ సంస్కారవంతులే పెరిగారు, పెద్దవాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకోసం ఏం చేశారంటే ఈ యమపటం పట్టుకుని ఒక్కొక్క పాపాన్ని దానికి శిక్షని ఈ బొమ్మల్ని వ్యాఖ్యానం చేసేందుకు కొంతమంది కళాకారులు ఉండేవారు. ప్రత్యేకంగా తోలుబొమ్మలాట వాళ్ళలాగా కొంతమంది ఉండేవారు. వాళ్ళు ఇంటింటికి తిరిగేవారు, యమపటం 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 అనుకుంటూ తిరిగేవాళ్ళు. తల్లులు వాళ్ళని పిలిచేవారు. వాడు ముందు గదిలో కూర్చునేవాడు, ఆ నేలంతా ఇలా వాకిట్లో ఇలా పరిచేవాడు ఆ పటాన్ని. ఎందుకంటే అది వైకుంఠపాళి అట్టకి 3-4 రెట్లు ఉంటుంది, అది పర్వాలి నేల మీద. ఎందుకంటే పిల్లాడికి స్పష్టంగా ఆ బొమ్మ పెద్దది కనపడాలి. ఏదో ఇంతింత బొమ్మలు నెట్లో చూపించడం, చిన్న ఈ సెల్ ఫోన్ చెప్పలో చూపించడం అది అర్థం కాదు. మళ్ళీ దాన్ని ఇలా జూమ్ చేసుకోవాలి, అప్పటికీ కొంతమందికి తెలియదు. మరి ఈ ప్రక్రియలు కూడా అప్పుడు లేవు కాబట్టి పెద్ద పటమే, దాన్ని ఇలాగ మడతపెట్టి పట్టుకునేవారు. అది పట్టుకుని తిరిగేవాడు, పట్టుకొని చూపించి ఇగో అబద్ధం ఆడావంటే ఇగో చూసావా ఇక్కడ చూసా, అబద్ధం ఆడితే జలగలో ఇలా పీక్కు తింటాయి, అలా ఒక మనిషి అలా ఉన్నట్టు వాడిని జలగలు ఇలా పట్టుకుని లాగేస్తున్నట్టు చెప్పేవాడు. ఇలా మొత్తం దీన్ని యమపటం అనేవారు. తల్లులు ఆ చెప్పడం పిల్లలు సరదాగా వచ్చి చూసేవాడు. అలాగా మనస్సులో వాళ్ళకి నాటేవి, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. అందుకే పూర్వ సమాజంలో గతకాలము మేలు వచ్చు కాలము కంటే అన్నయ్య గారు అనడానికి కారణం ఏమిటంటే ఈ రకరకాల వైకుంఠపాళి యమపటాలు, చిన్నప్పటి నుంచి నేర్పిన సంస్కారాలు, తల్లులు నేర్పిన పాటలు, పద్యాలు, జో అచ్యుతానంద కీర్తనలు, ఇలాంటి వాటి వల్ల సంస్కారవంతులైన వాళ్ళు పెరిగారు. ఇప్పుడు 70-80 ఏళ్ళు ఉన్న వయస్సున్న వాళ్ళు, ఏ కులం ఏ మతమైనా సరే, భారతీయులైతే చాలు, 70-80 ఏళ్ళు వయస్సున్న పెద్దవాళ్ళని వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ పద్ధతులను చూడండి, చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కనీసం 70-80% అలా ఉన్నారు. పోనీ ఉంటే కొద్దిమంది దెబ్బతింటే ఉండదు, అది వేరే విషయం. ఇప్పుడు ఎక్కడైనా ఉంటారు. 90% మంది బాగున్నారుగా. బాగుండడానికి కారణం ఇది. అతను వెళ్ళిపోయేటప్పుడు అతనికి ఇన్ని ఒడ్లో బియ్యమో ఇచ్చేవాడు, దాంతో అతను బతికేవాడు. సమాజంలో నైతికమైన విలువల్ని కాపాడిన విధానం ఇది. దీన్ని విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకంలో రాక్షసుని భార్య పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం చాణక్యుడు ఒక భటుడిని ప్రయోగిస్తే, గూఢచారిని, అతని యమపటం పట్టుకుని ఇల్లు తిరుగుతూ ఓ ఇంటికి వెడతాడు. చందనదాసు అని ఒకడు ఉంటాడు అక్కడ, ఓ శ్రేష్ఠి, ఓ శెట్టి గారు, ఆయన ఇంట్లో ఉంటారు. వీళ్ళు ఇల్లు తిరుగుతూ పెడతాడు. అక్కడ ఈ యమపటం ఇలా పరిచి యమపటం బొమ్మలు చాలా బాగుంటాయి, రండి పిల్లలు రావాలి. ఎందుకంటే ముఖ్యంగా రాక్షసుడి పిల్లలు వస్తారు కదా. సరిగ్గా రాక్షసుడు భార్య, మంత్రి భార్య ఇంట్లో ఉంటుంది. అతని పిల్లలు ఈ యమపటం చూడడానికి పరిగెత్తుకొస్తారు. ఆవిడికి అది ఇష్టం లేదు, ఎందుకంటే బయటపడిపోతారు, రహస్యంగా దాక్కున్నారు వాళ్ళు. అందుకని బయటికి వెళ్ళిన పిల్లాన్ని లోపలికి లాగడం కోసం ఆవిడ తలుపు తీసుకుని బయటకు వచ్చి, ఇలా రా, నీకు చెబుతున్నావు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, చెప్పానా వెళ్ళొద్దని అని అరిచి వాడిని బయటికి లాగుతుంది. ఆ లాగినప్పుడు ఆవిడ చేతుకున్న ఉంగరం పొరపాటును కొంచెం వదులుగా ఉండడం వల్ల కింద పడుతుంది. ఎందుకంటే వదులుగా ఉంది, అది రాక్షసుడు ఉంగరం. భర్త ఉంగరం భార్యకి ఇచ్చాడు, మరి వదులుగానే ఉంటుంది సహజంగా. ఇప్పటికి కూడా మీరు భర్త ఉంగరం భార్య పెట్టుకుంటే వదులవుతుంది. మగవాడి యొక్క వేళ్ళు నిర్మాణం వేరు, ఆడవాళ్ళు వేరు. మగవాళ్ళకి ఆడవాళ్ళే వేళ్ళు నీళ్లు అన్నీ, అయినా కూడా నిర్మాణాలు వేరు. అందుకని వేరు, అది జారిపోతుంది.
అప్పుడు చక్కగా ఆ నేర్పు కలిగిన గూఢచారి కదా వాడు, మామూలు యమపటం వాడు కాదు కదా మరి. అందుకని చక్కగా ఈ పటాన్ని కొంచెం జరిపి ఆ ఉంగరం మీద కప్పేస్తాడు. ఆ ఉంగరం జారిపోయిన విషయం ఆవిడ గమనించదు. మనం ముందు బయటపడకుండా బయట లోపల ఉన్నాం అంత్యజాలం లోపలికి తీసుకెడుతుంది. ఆ ఉంగరం తీసుకెళ్లి చాణక్యుడికి ఇస్తారు. అది రాక్షసుడు పేరు ఉన్న ఉంగరం. ఆ ముద్రా రాక్షసం అంటే అది సాక్షరాంగుళి ముద్రాస్యాత్, రాక్షస మంత్రి పేరు ఉన్న ఉంగరం. దాంతో చాణక్యుడు ఒక అద్భుతమైన ఉత్తరాన్ని సృష్టించి ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించి, ఎవరు చూడాలో దాన్ని చూసేలా చేసి ఇక కథ నడిపిస్తాడు. మొత్తం రాక్షస మంత్రి ఆ వ్యూహంలో చిక్కుకుంటాడు. రాజనీతి వ్యూహాలు తెలియాలంటే విశాఖదత్తుడు ముద్రా రాక్షసం చదవాలి. నేలటూరి వెంకట రామదాస్ అయ్యంగారు మహానుభావుడు బ్రహ్మాండమైన వ్యాఖ్యానం రాశాడు. నేను చదివే చెబుతున్నాను. యమపటాన్ని అంత బాగా వినియోగించుకున్నారు. ఇవాళ యముడు ఎక్కడా, పటం ఎక్కడా, ప్రతి మనిషి యముడిలాగే ఉన్నాడు. రోజు వీళ్ళ పటాలు టీవీలో చూస్తున్నాం. వీళ్ళు చేసిన పనులు, తల్లిని చంపినవాడు, తండ్రిని చంపినవాడు, మైనర్ పిల్లల్ని మానభంగం చేసినవాడు, వీళ్ళు యములు. వీళ్ళ యమపటాలు మనం టీవీలో చూస్తున్నాం. సమాజంలో అనేక రకాల చర్యలు తీసుకోవాలి. నైతికమైన విలువలు కేవలం ప్రభుత్వం వల్ల, చట్టాల వల్ల రావు. అది కేవలం తన పాత్ర తాను నిర్వర్తించాలి. దానికోసమే మనం భగవద్గీతని నైతికమైన విలువలు పెంపొందించడానికి వినియోగించాలి. బాబు నువ్వు మంచి పనులు చేస్తే ఈ సన్మానం ఉంటుంది. అది ఇంతకుముందు చెప్పుకున్నాం. దైవీ గుణాలు, ఆసురీ గుణాల్లోకి వెడితే భయంకరమైన జన్మలు ఎత్తుతామని చెప్పాడు. మొహమాటం లేదు. ఇటువంటివి జనంలోకి బాగా తీసుకెళ్ళాలి, బాగా ప్రచారం చేయాలి. అది మానేసి ఏం జరుగుతుంది విచిత్రంగా మనం బాధపడవలసింది ఏం అక్కర్లేదండి. భగవద్గీత అసలు చదివితే చాలండి, ఒక్క అధ్యాయం చాలండి, అది కూడా అసలు ఇంట్లో ఉంటే చాలండి. ఏం మంచి పనులు చేయక్కర్లేదుట, చెడ్డ పనులు చేయకుండా ఉండక్కర్లేదుట, గ్రంథం ఇంట్లో ఉంటే చాలుట. అదే భగవద్గీతను వినియోగించుకునే విధానం. ఇంత స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు మరింత స్పష్టంగా ఇంకొక మాట చెబుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి వాడిని క్షమించను నేను అర్జున, గుర్తుపెట్టుకో. వీళ్ళని భయంకరమైనటువంటి జన్మల్లోకి తోసేయడమే కాదు, వీళ్ళ భవిష్యత్ ఫలాలు ఎలా ఉంటాయో తెలుసునా అని చెబుతున్నాడు. భవిష్యత్ జీవితాలు కూడా పాపాత్మలకి భయంకరంగా ఉంటాయి. కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. మూడింటిని విడిచిపెట్టి తీరాలయ్యా. కామః, క్రోధః, లోభః. కోరికలు పెంచుకోవడం కామః. ఏదో జీవితానికి అత్యవసరమైనవి తప్పులేదు, అంతకు మించి ఇంకా పెంచేయడం. ఉన్న వస్తువులు చాలవు, ఉన్న భోగాలు చాలవు, ఉన్న డబ్బు చాలదు, ఇంకా పెంచేయడం విపరీతంగా. మనం బద్దకించడానికి వీలైన వస్తువులను కొనుక్కోవడం. ఇంకా కూర్చున్న చోటుకే అన్నం వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, అన్నీ డోర్ డెలివరీ, డోర్ డెలివరీ, డోర్ డెలివరీ. కానీ అసలు డెలివరీ మాత్రం డోర్ దగ్గర జరగడంలా, అది ఆసుపత్రిలో జరుగుతుంది. మరి డోర్ డెలివరీ అన్న వాళ్ళు డెలివరీ డోర్ దగ్గర జరగాలగా, ఇంట్లోనే పురుడు పోసుకోవాలిగా, అది ఆసుపత్రికి. అసలు డెలివరీ ఇంట్లో జరగాల్సిన డెలివరీ ఏమో ఆసుపత్రులు, మిగిలినవన్నీ డోర్ డెలివరీ. ఇంట్లో వండుకుందుకు బద్ధకం, పిజ్జాలు, బర్గర్లు, అది డోర్ డెలివరీ. శుభ్రంగా తల్లి, పిల్లలు, తండ్రి అందరూ కూర్చుని 4 పిజ్జాలు బాగా కొవ్వు ఎక్కువ అయ్యేలాగా శుభ్రంగా తినడం. పైకి ఈ పొట్లాలు ఉంటాయి కదా, విసిరేయడం. అపార్ట్మెంట్లో పైనుంచి 5వ అంతస్తులోంచి విసిరేస్తాడు, ఎక్కడ పడుతుందో తెలియదు. స్వచ్ఛ భారత్, నమస్కారం. మనం చేస్తున్న పనులండి ఇవన్నీ. కోరికలే ఇంట్లో కాస్త ఏమో 2 రొట్లు వేసుకోలేం, అన్నం వండుకోలేం, బద్ధకం. దానికి కూడా అవసరమైన సంపాదన. ఇన్నిటికి సంపాదించాల్సి వచ్చేసరికి ఏమైంది? అక్రమ సంపాదన. ఇక మళ్ళీ ఇందులో ఖాళీగా ఉండి కొవ్వు పెరిగి, ఇక అక్కడి నుంచి బద్ధకాలు పెరిగి, పొద్దున్నే లేవక, ఎవరి పనులు కాక, అక్కడి నుంచి క్రోధ. అది ఎందుకు చేయాలా, ఇది ఎందుకు చేయాలా, ఒకళ్ళ మీద ఒకటి ఎవరు చేస్తారు అంతే. కానీ మావిడాకులు, వీడాకులు. ఇవాళ మావిడాకులు, రేపు వీడాకులు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. కామః, క్రోధః, దాన్ని తీరకపోవడం వల్లే కదా క్రోధం. ఎందుకంటే అందరికీ బద్ధకాలు పెరిగాక, తిళ్ళు మారిపోయాక, తిళ్ళు, ఒత్తిళ్ళు, ఇదే కదా మన అనారోగ్యాలకు 2 కారణాలు, తిళ్ళు, ఒత్తిళ్ళు. తిళ్ళు సరిగ్గా చూసుకుని ఒత్తిళ్ళు లేకుండా ఉంటే అనారోగ్యాలు ఎందుకు ఉంటాయండి? తథా లోభః, 3వది స్వార్థం. మనకి, మన పిల్లాడికే ర్యాంక్ రావాలి, ఇంకెవరికి రాకూడదా? మన పిల్లాడికి ఈ కిందటి నెల వచ్చింది, ఈ నెల రాకపోతే ప్రమాదమా? మన పిల్లాడికే ర్యాంక్ రావాలన్నలో పిల్లాడి మీద ప్రేమ కాదు, పిల్లాడి గొప్ప కాదు, మన గొప్ప. మరి అదే మాట వేరే తల్లికి, వేరే తండ్రికి కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లాడి మీద ఒత్తిడి.
ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుంకించి కొట్టసాగిరి కంకాళములైరి వారు గాడిద మ్రోతను. సాగర ఘోష కావ్యంలో రాసిన ఒళ్ళుమండి. ఎవరికైనా ప్రశాంతంగా ఉంటే పద్యం వస్తుంది, ఆ కోపం వస్తే పద్యం వస్తుంది. ర్యాంకుల మీద వ్యామోహంతో పంకజముల బోలు బాల బాలికన పద్మాల లాంటి వాళ్ళండి. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు. వాళ్ళని తిడుతున్నాం, కుడుతున్నాం, ఒత్తిడి చేస్తున్నాం మానసికంగా. కొట్టకపోయినా మానసికంగా ఒత్తిడి చేయడం కొట్టడం కంటే ఎక్కువ. కొట్టిన దెబ్బ గంటలో పోతుంది, ఒకవేళ గాయమైనా గంటలో పోతుంది, రోజులో పోతుంది. మనస్సుకు తగిలిన ఒత్తిడి భావము తిట్టు ఉంది, అది ఎప్పటికి పోదు. వాడు అలాగే మళ్ళీ ఉద్యోగంలో ఒత్తిడి చేస్తాడు ఎదుటివాడిని. ఎందుకంటే ఒత్తిడికే వాడు అలవాటు పడ్డాడు. ప్రేమను అందుకున్నవాడు ప్రేమను ఇవ్వగలడు, ఒత్తిడిని అందుకున్నవాడు ఒత్తిడినే ఇస్తాడు. మట్టి తట్ట మోసుకొచ్చినవాడు మట్టే పారబోస్తాడు. అక్కడ బంగారం ఎలా పోస్తాడు? బంగారపు గనులోంచి బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు బంగారమే ఇస్తాడు. ఏది అందుకున్నాడో అదే ఇస్తాడు. పిల్లలకి ప్రేమ అందేలా చేయాలి, ఒత్తిడి లేకుండా చేయాలి. అంటే వాళ్ళ జీవిత లక్ష్యాలు నిర్దేశం చేయకూడదు, నిర్ణయం చేయకూడదు. నాన్న నువ్వు ఆనందంగా ఉండాలమ్మా, శుభ్రంగా తినమ్మా, కడుపు నిండా తిను, ఆనందంగా ఉండు అంటే వాడు కూడా అమ్మకి నేను ఆనందంగా ఉండడం కావాలి, నేను కడుపు నిండా తినడం కావాలి, కాబట్టి ఈ అమ్మకు కూడా నేను కడుపు నిండా తిండి పెట్టాలి, అమ్మను ఆనందంగా ఉండేలా చూడాలి, నాన్నగారిని కూడా అలా చూడాలి. ఆ భావన చిన్నతనంలోనే వచ్చేస్తుంది. ఇది లేకపోవడం, పోటీలు పడ్డం, దాంట్లో లోభం పెరిగింది, స్వార్థం. తస్మాత్ ఏతత్రయం చెయ్యేత్, ఈ మూడింటిని విడిచిపెట్టవయ్యా. ఎందుకంటే త్రివిధం నరకస్య ఇదం ద్వారం, మనిషి నరకానికి పోవడానికి ఇదే ద్వారం అయ్యా. ఈ మూడు రకాలే ప్రధానమైన ద్వారం. ఇందులో కామహ, ఇది మామూలు వాళ్ళను కాదు, పండితులను కూడా పీడిస్తుంది. దాన్ని రామదాసు చెబుతున్నాడు దాశరథ శతకంలో. ఆయన కూడా ఒక తప్పు చేశాట చెప్తాడు. పాపం మహాకవులు ఎప్పుడు నిజాయితీ పరులైన వాళ్ళు, దూర్జటి, రామదాసు లాంటి వాళ్ళు ఒప్పేసుకుంటారు. ఎందుకంటే ఒప్పేసుకుంటే మాకు సుఖం ఏమిటంటేనండి, సాహిత్య రంగంలో ఉన్న మనిషిగా చెబుతున్నా, తప్పు ఒప్పేసుకున్నాం అనుకోండి, మనసులో ఏమీ చింతలేదు, హాయిగా ఉన్నాం. దానికి ఏదో అహంకారం అడ్డొచ్చు, నేను ఎందుకు ఒప్పుకోవాలి అని ఏదో మాట్లాడామనుకో, బయట ఒప్పుకోవడం తప్పకపోయినా లోపల ఒప్పుకోవాలిగా. ఇది పీడించేస్తూ ఉంటుంది. మధుమేహం, రక్తపోటు, వీలైతే గుండెపోటు అన్నీను. ఇంకా తర్వాత గొట్టాలు, తుది ఊపిరి, అంతే. ఇంకా అది లేకుండా ఉండాలంటే ఒప్పేసుకోవాలి. తప్పు చేయడం మానవ సహజం, చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం, తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. అది ఎంత బాగా చెబుతున్నాడో చూడండి. ఒక్కోసారి రామచంద్ర కవిత్వాన్ని పట్టుకెళ్ళి అటమైన వాళ్ళకి చెబుతామయ్యా, వాళ్ళు గ్రహించగలరా? అది ఎందుకు చెబుతాము అంటే, కామహ, లోభ, కోరికల వల్ల వాళ్ళు ఏదో ఇస్తారని, స్వార్థం, నేనేదో గొప్ప కవిని అనిపించుకోవాలని. అంతేగాని నీ ముందు కూర్చుని హాయిగా పద్యాలు పాడుకుందామని ఉండదయ్యా. మా పద్యాలు ఏమిటో ఒక 100 మంది వినాలి, వింటే కానీ మాకు ఆనందం ఉండదు. 100 మంది వినడం ఎందుకండి? మన పద్యం మనకు ఆనందం కలిగిస్తే, సహజంగా మనం ఆనంద స్థితిలో ఉంటే వచ్చిన వాళ్ళు ఏమిటో ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటారండి, అసలు ఏమిటో విచిత్రంగా, ఏమీ మామూలుగా ఉంది, ఆయన ఇల్లు చూస్తే చాలా నిరాడంబరంగా మామూలుగా ఉంది, ఆయన ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటారండి, అసలు ఆయన దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే మనకేమిటో ఆనందంగా ఉందండి అని వెంటనే అడుగుతారు. అప్పుడు అమ్మ నా ఆనందానికి కారణం నా పద్యాలమ్మ అంటే ఖచ్చితంగా వింటారు. కొన్ని 100 మందికి చెబుతారు, మన పద్యాలు పాడమని అడుగుతారు, అప్పుడు పాడాలి కానీ అడగకుండా పాడడం ఏంటండి? పాడమంటే పాడేది పాట కాదని. అది ఆ అడగకపోయినా సరే రకరకాల వ్యక్తులకు చెప్పి భంగపడిన వృత్తాంతాన్ని, కోరికల కారణంగా, లోభం కారణంగా దెబ్బతిన్న ఘట్టాన్ని రామచంద్రమూర్తి ముందు ఎలా ఒప్పుకుంటున్నాడో నిజాయితీగా రామదాసు చూడండి. గురుతరమైన కావ్యరస గుంభన గబ్బురమంది, గురుతరమైన కావ్యరస గుంభన గబ్బురమంది, ముష్కరు సరసుల మాట్కి సంతశిలజాలుదురోటు. రామచంద్ర, దశరథి, కరుణాపయోనిధి, గురుతరమైన కావ్యరస గుంభన గబ్బురమంది, ముష్కరు సరసుల మాట్కి సంతశిలజాలుదురోటు. శశాంక చంద్రికాంకురములకు ఇందుకంతమణి కోటి స్రవించిన భంగి, శశాంక చంద్రికాంకురములకు ఇందుకంతమణి కోటి స్రవించిన భంగి, వింధ్యభూధరమున జారునే శిలలు, వింధ్యభూధరమున జారునే శిలలు, దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి. చాలా కాలంగానండి మన తెలుగునాట రామచంద్రుణ్ణి మర్చిపోయామండి మనం అందరం. నాకు గొంతుక గద్గదం అవుతుంది. రామచంద్రుణ్ణి మర్చిపోయాం, కొత్త కొత్త దైవాలను తెచ్చిపెట్టుకున్నాం. లోకంలో ధర్మం నిలబడాలంటే ప్రధానంగా రాముణ్ణి అర్చించాలి, రామాయణం వినాలి, రామాయణం చదవాలి. మన అదృష్టవశాత్తు
కొన్ని సంస్థలు వ్యక్తులు చేసిన కృషి వల్ల 10వ తరగతి తెలుగు ఉపవాచకంగా రామాయణం పెట్టారు. చాలా సంతోషం. ప్రభుత్వానికి మా ఆశీర్వచనం, మాకు ఏదైనా శక్తి ఉంటే సరస్వతీదేవి దయ వల్ల ఆ పెట్టిన ప్రభుత్వం చిరకాలం స్థిరంగా హాయిగా ఉండాలి, ఆ వ్యక్తులు బాగుండాలి. అంత మంచి పని చేశారు. రామచంద్రమూర్తిని మర్చిపోవడమే దేశంలో అవినీతి పెరగడానికి ప్రధాన కారణం. ఇతర దేవాలను నేను తక్కువ చేయడంలా, కానీ రామచంద్రుడు ధర్మానికి ప్రతీక. మిగిలిన దేవాల్లో లీలలు, మాయలు, మహిమలు ఏవో ఉండొచ్చు, అవేవి లోకాన్ని కాపాడవు. ధర్మం ఒక్కటే కాపాడుతుంది. ధర్మానికి ప్రతీకైన దేవుడు మన హిందూ జీవన వ్యవస్థలో, హిందూ దైవిక వ్యవస్థలో రామచంద్రమూర్తి ఒకే ఒక్కడు. ఆయనకి అన్నీ ఒకటే, ఆయన కూడా ఒకే ఒక్కడు. అందుకే నేను ఈ శతకం ఎంచుకున్నాను, నవజీవనాన్ని సుగంధభరితమైన వేదం చేయడం కోసం. గురుతరమైన కావ్యరస గుంభన గబ్బురమంది. కావ్యంలో ఉండే సరసము, చమత్కారం అర్థం చేసుకోవాలంటే సరస్సులకు సాధ్యం. సరస గమనించండి. రస శబ్దాన్ని ఎవరండి సరస్సులు? సరస్సులు అంటే మనకి లోకంలో వేరే అర్థాలు లేదు. శృంగారం సరసంలో ఒక భాగం. మాటల్లో చమత్కారం అంతా సరసమే. దానికంత చాలు. ఇంకా మాటల్లో చమత్కారం అది సరసమే. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదో రష్యా వెళ్ళెట్టారు, బ్రిటన్ ఎక్కడికో. ఆ ప్రధానమంత్రి ఎవడో అంత పొడుకుంటాడు, ఈయన పొట్టిగా ఉంటాడు. లిల్లీపుట్ ప్రైమ్ మినిస్టర్ అనేదో ఆక్షేపించాడు. ఈయన వెంటనే అవునండి, ఇలా ఉండడం మా అదృష్టం అండి, ఎందుకంటే ఎవడైనా సరే నా ముందు తలంచాల్సిందే, లేకపోతే ఈయన కనపడ్డు. నేను మాత్రం అందరినీ సగర్వంగా తలెత్తి చూస్తాను, లేదా ఆయన కనపడ్డు. ఇది సరసం. ఇందులో శృంగారం ఎక్కడుంది? అంటే సరసం అనగానే శృంగారం అని అర్థం తీసుకోవద్దు. శృంగారం ఏమీ దోషం కాదు. అదంత ఊరు విలేసినట్టు మాట్లాడక్కర్లేదు. ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక భావనలో శృంగారం ఒక భాగం. శివపార్వతుల శృంగారం, లక్ష్మీనారాయణుల శృంగారం అన్ని ఆధ్యాత్మిక కావ్యాల్లో వర్ణించారు, పురాణాల్లోనే వర్ణించారు. ఆ సరసత్వం మనిషిలో ఉండాలి అంటే ముందు రుచి. రసం అంటే రుచి కూడా. రుచికరమైన భోజనం చేయాలి. ఉగాది నాడు తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు 6 ఉన్న పచ్చడి వేస్తారు. రోజు అలాంటి పచ్చడి వేసుకోమని కాదు, రోజు వేపు దొరకదు. రోజు నీ భోజనంలో 6 రుచులు ఉండేలా చూసుకో, లేకపోతే జీవితం వ్యర్థం. 6 రుచులు ఉంటేనే సరసం. అప్పుడే కావ్యాలు అర్థమవుతాయి, అప్పుడే కళలు అర్థమవుతాయి, లేకపోతే ఒట్టి దెబ్బ రొట్టె కింద తయారవుతావు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కావ్యాలను ఆనందిస్తారు. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. ధీమంతులైన వాళ్ళకి కావ్యశాస్త్రాలతో కాలం గడుస్తుంది. మూర్ఖులకి వ్యసనైనచ మూర్ఖాణం నిద్రయా కలహేనవ. మూర్ఖుడు ఈ రసజ్జంత లేనివాడు ఏం చేస్తాడు? ఏదో దుర్వ్యసనం, పేకాటో తాగుడో పెట్టుకుని నలుగురు మిత్రులు వేసుకుని ఊరికే డబ్బా కబుర్లు చెప్పుకుంటూ అస్తమాను గ్లాసు మీద గ్లాసు, చివరికి కంపెనీ లాసు, లేకపోతే దెబ్బలాట్లు. నిద్రయా పడుకుంటాడు, తెల్లవారు పడకే, పొద్దున్న పడకే, లేవడం, మత్తు, ఇంకా దానికి మత్తు బెళ్ళలు కూడా మెంగడం, లేదా కలహేనవ, ఎవరితో జుట్టు పీకుతాడు. ఇలాంటివి చేయకుండా ఉండాలంటే కావ్యరసాన్ని ఆస్వాదించాలి. కావ్యామృత రసాస్వాదం. అమృత రసాస్వాదానికి పునఃస్వాగతం. గురుతరమైన కావ్యరస గుంభన గబ్బురమంది ముష్కరుల్ సరసుల మాట్కి సంతశిలజాలు దురోటు శశాంక చంద్రిక అంకురములకు ఇందుకాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు దశరథి కరుణాపయోనిధి. కావ్యరస సంపద, అందులో సరసం గ్రహించాలంటే సరసులై ఉండాలయ్యా. కాస్త మంచి రుచికరమైన భోజనం చేసేవాడికి సరసం ఉంటుంది. భోజనమే ఈవేళ మనకి ఉప్పు కారాలు లేని ఎడ్డిమడ్డి భోజనం అయిపోయింది. మనకి సరసం ఎలా ఉంటుందండి అసలు? సరసం అంటే డబ్బు, హోటల్కి వెళ్ళడం, ఏవో తినడం, అడ్డమైన గడ్డి, ఎక్కడో తిరగడం, అది సరసమా? భార్యాభర్త ఇంట్లోనే ఉండి టీవీ పెట్టకుండా, పుస్తకం చూడకుండా ఇద్దరు 24 గంటలు ఆనందంగా ఉండగలిగితే అది సరసం. అది ఏదో లైంగిక ప్రక్రియ కానవసరం లేదు, అది కూడా ఒక భాగం అందులో. అది కానవసరం లేదు, అదొక్కటే కాదు. అసలు ఈయన స్పర్శ ఆవిడికి, ఆవిడ మాట ఈయనకి పరమానందం కలిగించాలి, అది సరసం. అది కావ్యాలు చదివితేనే వస్తుంది. అంత సరసమైన కావ్యం వినడానికి సరసుడు ఉండాలయ్యా. మూర్ఖులు ఎలా అవుతారు? మూర్ఖులు ఎలా వింటారు? మూర్ఖుడు కవిత్వం వినిపించకూడదు. కాళిదాసు అంటాడు, బ్రహ్మదేవుడా, నా నుదుటి మీద ఎన్ని రాతలైనారా, ఎన్ని పాపాలైనా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ రసజ్ఞత లేని మూర్ఖుడు ముందు కవిత్వం చెప్పే దౌర్భాగ్య స్థితి నాకు కలిగించద్దన్నాడు. ఇతర పాప ఫలాన్ని యథేచ్ఛయా లిఖతు భగవన్.
అరసికేషు కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని 3 సార్లు చెప్పాడు. ఈ దిక్కుమాల రాత మాత్రం రాయకయ్యా, సరసం తెలియని వాడికి పద్యాలు చెప్పడం నా కర్మ, అది వద్దు అన్నాడు. దాన్నే ఇక్కడ రామదాసు చెబుతున్నాడు. ఇది ఏదో కోరికల వల్ల స్వార్థం వల్ల వాళ్ళు వింటే బాగుండు వీళ్ళు వింటే బాగుండని అడ్డమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్యాలు చెబుతాం, వాళ్ళకి అర్థమే చావు, ఎటో చూస్తూ ఉంటాడు చెబుతూ ఉంటే అని. వెంటనే దానికి ఉదాహరణ చెబుతున్నాడు. ఆయన కవిత్వం ఎంత గొప్పదు. శశాంక చంద్రికాంకురములకు, చంద్రుని వెన్నెల కిరణాలకి, ఇందుకాంతమణి కోటి స్రవించిన భంగి, చంద్రకాంత శిలలు స్రవించి స్రవించినట్టుగా వింధ్యభూధరమున జారునే శిలలు, వింధ్యపర్వతం మీద ఉండే బండరాళ్ళు జారి కరిగి జారుతాయా? చంద్రకాంత శిలలు ఉండే పూర్వం విచిత్రంగా దేశం ఎంత గొప్పదో. సూర్యకాంత శిలలు, చంద్రకాంత శిలలు, ఇప్పుడు ఏమీ లేవు దిక్కుమాలిన రాళ్ళు తప్ప, అన్ని మార్బుల్ 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 అన్నవి ఏమో జారి పడ్డానికేను ఆర్థోపెడిక్ డాక్టర్లు బాగుపడ్డారు ఈ మార్బుల్స్ వల్ల, మనం ఏమీ బాగుపడలేదు. బాత్రూంలో కూడా వేసి పారేశారు బయటికెళ్ళి. మొత్తం ఎముకల డాక్టర్లు అందరూ ఇప్పుడు ఎముకల డాక్టర్లు లేరు, మొత్తం స్విస్ బ్యాంక్ అకౌంట్లు అన్నీ వాళ్ళవే. ఎందుకంటే 70 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, బాత్రూంలో కడతారు, డాబాలు పెడతారు, ఇంకంతే. స్టంట్ వేద్దామా ఇంకా టెంట్ పెడదామా ఇంకంతే. ఇంకా ఈ మార్బుల్స్ వచ్చాయి. చంద్రకాంత శిలలు వెన్నెల కిరణాలు కరిగిపోయేవి, సూర్యకాంత శిలలు సూర్యుని వేడిమి కరిగేవి, దాని నుంచి విద్యుత్తు, దాని నుంచి దీపాలు, ఎంత ప్రయోజనం. అలా చంద్రకాంత శిలలు కరుగుతాయి, కానీ చంద్రుని వెన్నెలకి బండరాళ్ళ మీద పడితే అది కరుగుతుందా? అవి కరుగుతాయా? బండరాళ్ళు లాంటి మనుషులు ఉన్నారా వాళ్ళ దగ్గర కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నాకు కలిగించదు. ఎందుకంటే ఈ కోరికలు స్వార్థం వల్ల చెప్పాల్సి వస్తుంది. లేకపోతే నా కవిత్వాన్ని నేను చెప్పను, అడిగిన వాడికి చెప్తాను. అడిగాడు అంటే వాడు రసజ్ఞుడే కదా. నా కవిత్వం గొప్పదనం గుర్తించి అడుగుతున్నాడు అంటే రసజ్ఞుడే కదా. అడిగిన వాడికి చెప్తా. అడిగిన వాడికి కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తస్మాదేతత్రయం చేయేది. ఏ 3 విడిచిపెట్టాలో ఆ 3 నేను విడిచిపెట్టకపోవడం వల్ల, కోరికల వల్ల, కామః క్రోధః లోభః, అవి ఎంత ప్రయోజనం. ఇంకొక చమత్కారమైన మాట. ఆ అరసికులు ఎలా ఉంటారంటే, పద్యం రాయాలంటే మంచి రసం ఉండాలి, అందులో యతి ప్రాస ఉండాలి, గురువులు లఘువులు ఉంటాయి, అలంకారాలు ఉంటాయి. ఏం తెలుసు నీకు అన్నట్టు. ఒకడు నాకు తెలియపోవడం ఏంటి, నాకు రసం తెలుసు, అలంకారాలు తెలుసు, యతి తెలుసు, గురు లఘువులు తెలుసు, అన్నీ తెలుసు అన్నట్టు. ఏమిటయ్యావంటే రసముని నెరుగన ప్రారబ్ధమిది ఏమి తమిళ దేశ ద్రవిడ దేశ అన్నసత్రముల నిడరే. రసమునే నెరుగన ప్రారబ్ధమిది ఏమి ద్రవిడ దేశ అన్నసత్రముల నిడరే. సముచితాలంకార సమితినే నెరుగన మగువలు ధరించు నగలుగావి. సముచిత అలంకార సమితినే నెరుగన మగువలు ధరించు నగలుగావి. యతిని నెరుగన క్షితిలోన కాషాయ వస్త్రధారుండైన వాడుగాదే. యతిని నెరుగన క్షితిలోన కాషాయ వస్త్రధారుండైన వాడుగాదే. గురువునే నెరుగన సరిసరి అక్షరాభ్యసనంబు సలిపిన యతడుగాది. గురువునే నెరుగన సరిసరి అక్షరాభ్యసనంబు సలిపిన అతడుగాది. శబ్దమననే నెరుంగన చప్పుడుగదే. శబ్దమననే నెరుంగన చప్పుడుగదే. అనుచు వచించు అజ్ఞాన జనులలోన అగ్రగణ్యుండవగు నీవక కవిత్వమును రచించుట. అగ్రగణ్యుండవగు నీవక కవిత్వమును రచించుట భాషకు ముప్పుగాదే. ఎంత అందమైన చాటుపద్యం అండి. ఎవరు రాశారో తెలియదు కానీ ఆ రసము యతి నాకు తెలుసు ఏమిటయా అన్నట్ట. రసమునే నెరుగన ప్రారబ్ధమిది ఏమి, ఏం కర్మయ్య రసం అంటే తెలియనట్టుగా మాట్లాడుతున్నావు. ద్రవిడ దేశ అన్నసత్రములనడరే. ద్రవిడ దేశంలో తమిళనాడులో రసము సాంబార్ రసము సాంబార్ రసము సాంబార్ అని 2 కప్పుల్లో పోస్తారుగా. ముందే సాంబార్ పోసేస్తారు వెళ్ళదుంపదేగా. తమిళ భోజనం ప్రత్యేక ముందు సాంబార్ పోసేస్తారు, కూరలన్నీ అందులో నంచుకుంటారట. అదేమిటో మన తెలుగు వాళ్ళదే రుచికరమైన భోజనం అండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. ముందు పప్పు కలపాలి, తర్వాత కూర వేయాలి, తర్వాత ఏదో ఉంటే ఓ వేపుడు కూడా తోపుడు అది కూడా వెయ్యాలి ఓపుకుంటే, తర్వాత మళ్ళీ పచ్చడి వెయ్యాలి, అందుకో పచ్చిమిరపకాయ నంచుకోవాలి. బ్రాహ్మణులు అయితే ఎవరన్నా చూస్తే పచ్చిమిరపకాయ నంచుకోవాలి, చూడకపోతే ఉల్లిపాయ నంచుకోవచ్చు. తర్వాత శుభ్రంగా పులుసు వేసుకోవాలి. ఆ పులుసులోంచి ముక్కలు బయటికి తీయాలి, మళ్ళీ ఆ తీసిన ముక్కలు ఆ పులుసులోనే నంచుకోవాలి. పులుసు అర్థమైతే పురుషోత్తముడు అర్థమవుతాడు. పరమాత్మ నుంచి ప్రపంచాన్ని వేరుగా తీసాం, ఈ ప్రపంచాన్ని తిరిగి పరమాత్మలో కలిపాం, అదే మోక్షం. అదే అది తెలియాలంటే పులుసులో గుమ్మడికాయ ముక్కలు లాంటివి ఆనపకాయ ముక్కలు లాంటివి వెయ్యగానే తీసి పక్కనెట్టాలి, మళ్ళీ వాటిని అందులో నంచుకోవాలి. పులుసు అర్థమైతే ఉపనిషత్తులు అర్థమైనట్టే. నాకు అలాగే అర్థమైంది. అందుకని పులుసు రుచి ఇది తినే విధానం. అంతేగాని ముందే సాంబార్ పోసేసి అందులో కూర నంచుకోవడం, ఇంత కష్టపడి కూర చేసింది నంచుకోవడానికే. రుచిగా తినడం రుచిగా చేయడం తెలుగు వాళ్ళకే తెలుసు. తెలుగువాడిని అయినందుకే గర్విస్తున్నా. తెలుగువాడిని కాబట్టే ఇంత ప్రతిభ ప్రదర్శించగలుగుతున్నా. అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల.
యతిని నెరుగన అక్షితి సముచిత అలంకార సమితినే నెరుగన. తెలియపోతే యతి అంటే రసం అంటే ఏమంటాడు? సాంబారు రసం అంటాడు. అలంకారాలు ఉంటాయా? ఉపమాలంకారం, రూపకాలంకారం అంటే అలంకారాలు తెలియపోవడం ఏంటి? మగువలు ధరించునగలుగావే. మా ఆవిడ మెళ్ళలో కంటి పెట్టుకుంటుంది, ఒంటికి వడ్డాణం పెట్టుకుంటుంది, కాళ్ళకి కడియాలు వేసుకుంటుంది, వేలికి ఒడియాలు వేసుకుంటుంది. అవేగా అవన్నీ తీసుకొచ్చి పద్యాల్లో పెడతారా? అవిటి అలంకారాలంటే ఆభరణాలంటే. మరి యతి అంటే యతిని నెరుగన క్షితిలోన కాషాయ వస్త్రధారుండైన వాడుగాదే. యతి అంటే కాకి గాయతి, చాకి జాయతి అది కాదుట. అవేవి కుదరట. స్వరయతి, స్వరబంధయతి అవేం కుదరవట. ప్రాసయతి అవి కాదు. ఈయన తెలుసున్న యతి అంటే కాషాయం కట్టుకున్న సన్యాసిట. ఇంకా గురువు లఘువు, ఏదో ఒక మాత్ర లఘువు, 2 మాత్రలు గురువు అంటారు. అది కాదు గురువు అంటే. అక్షరాభ్యసనంబు సలిపిన యతడుగాదే. పొద్దున్నప్పుడు అక్షరాలు దిద్దించాడు గురువుగారు. ఆయనగా గురువుగారిని తీసుకొచ్చి భజన పెడతారా? గురువుల లఘువులు వేరికి తెలియపోతే ఇలాగే ఉంటుంది. పైగా శబ్దం అయ్యా, శబ్దం ప్రధానమయ్యా. దశరథీ కరుణాపయోనిధి అంటే శబ్దం అంటే ఏముందంటే చప్పుడు అన్నట్టు. శబ్దం అంటే చప్పుడు, శబ్దం చేస్తున్నాం అంటాం కదా నాయన. అప్పుడు వీడన్నట్టు యువతలవాడు. ఇలా చెప్పే నువ్వు కవిత్వాన్ని రచిస్తే భాష పని అయిపోయినట్టే నాయన. అందుకని నువ్వు కవిత్వం జోలికి రాకయ్యా అన్నట్టు. అలాగ అరసికులకు కవిత్వం చెప్పడం అంత కర్మ ఇంకోటి లేదు. ఆ కవిత్వం ఎందుకు వస్తుంది? ఆ కర్మ ఎందుకు వస్తుంది? కామః, క్రోధః, లోభః వీటిని 3 త్యజించి తగ్గించుకుని, కనీసం తగ్గించుకుని వీలైనంత త్వరలో త్యజించి సుఖంగా ఉందాం హాయిగా. అప్పుడు నవజీవనం వేదం అయి తీరుతుంది. సెలవు.